నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒక సాధారణ జంగిల్ సినిమా కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన ఒక భయంకరమైన కథ. మనుషుల్ని వేటాడే 2 సింహాలు, వందలాది కార్మికులను భయంతో పారిపోయేలా చేసిన ఆ భీకర సంఘటనలు. ఆ సినిమా పేరు 'ద గోస్ట్ అండ్ ద డార్క్‌నెస్'. ఈ సినిమా 1898లో లండన్‌లో స్టార్ట్ అయినట్టు చూపిస్తాడు. ఈ సినిమాలో మన హీరో పేరు జాన్ హెన్రీ ప్యాటర్సన్. అతను గవర్నమెంట్ ఆఫీస్‌లోకి నడుచుకుంటూ వస్తుంటాడు. అతనొక సివిల్ ఇంజినీర్. అక్కడ జాను బ్యూమంట్ అనే బ్రిటిష్ అధికారిని కలుస్తాడు. అక్కడ ఆఫ్రికాలో సావో నదిపై ఒక రైలు బ్రిడ్జి కట్టడం గురించి చెప్తాడు బ్యూమెంట్. ఆ రైలు బ్రిడ్జి ఆఫ్రికాకి ఎంతో ఉపయోగకరమైందని, ఆఫ్రికా వాసులకి ఆ రైలు బ్రిడ్జి అత్యంత అవసరమని, దానివల్ల మన బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఎంతో పేరొస్తుందని చెప్తాడు. అయితే ఇది 5, 6 నెలల్లో పూర్తి చేయాలని కూడా చెప్తాడు. దానికి జాన్ ఒప్పుకుంటాడు. తన ప్రతిభనంతా చూపిస్తానని చెప్తాడు. తన భార్య ప్రెగ్నెంట్ అని, తన డెలివరీ నాటికి ఆ బ్రిడ్జిని పూర్తి చేసి తన కొడుకు దగ్గర గర్వంగా చెప్తానని కూడా చెప్తాడు. తర్వాత బయటకొచ్చిన తర్వాత తన భార్యతో కూడా ఈ విషయం చెప్తాడు. తన భార్య కూడా చాలా ఆనందపడుతుంది. తనిప్పుడు ప్రెగ్నెంట్‌గా కూడా ఉంటుంది. అయితే డెలివరీ అయిన తర్వాత నేను కూడా మన బిడ్డని తీసుకొని ఆఫ్రికాకి వస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత జాన్ ఆఫ్రికాలోని ట్రైన్ దిగుతాడు. అక్కడ తనను కలుసుకోవడానికి ఆంగస్ అనే వ్యక్తి వస్తాడు. తను మీకు అసిస్టెంట్‌ని అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఓపెన్ టాప్ రైలు బోగీల్లో వెనక కూలీలతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆ ట్రైన్‌కి ముందు భాగంలో ఒక బెంచ్ ఉంటది. ఆ బెంచ్ మీద కూర్చొని వీళ్ళు ప్రయాణం చేస్తుంటారు. వెనక వైపు ఆ బ్రిడ్జికి సంబంధించిన కూలీలు ఉంటారు. అయితే దారిలో ప్రకృతిని, జంతువుల్ని చూస్తూ వెళ్తుంటారు. జిరాఫీలను చూసి జాను ఇవి రోజుకి 5 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంటాయి అని చెప్తాడు. అలా రకరకాలైన జంతువులను చూస్తూ వాటి గురించి ముచ్చటిస్తూ వెళ్తుంటారు. తర్వాత అందరూ బ్రిడ్జి కట్టే ఊరికి వచ్చేస్తారు. అక్కడ శామ్యూల్ అనే ఒక ఇన్‌చార్జిని పరిచయం చేస్తాడు ఆంగస్. అక్కడ ఉన్నవాళ్ళు జాన్‌ని చాలా వింతగా చూస్తుంటారు. శామ్యూల్ జాన్‌కి ఆ ప్రదేశం మొత్తం చూపిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాడు. తర్వాత వాళ్ళు ఒక హాస్పిటల్ క్యాంప్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతమంది రోగులు మలేరియాతో బాధపడుతూ ఉంటారు. అక్కడ డాక్టర్‌ని పరిచయం చేస్తాడు ఆంగస్. అక్కడ ఒకడిని సింహం కరిచిందని చెప్తాడు డాక్టర్. ఆ పేషెంట్‌ని కూడా చూపిస్తాడు. ఆ సింహాన్ని అంతం చేయకుండా అక్కడ బ్రిడ్జ్ కట్టడం సాధ్యం కాదని చెప్తాడు డాక్టర్. అయితే సింహాన్ని నేను అంతం చేస్తానంటాడు జాన్. తనకి గన్ ఫైరింగ్‌లో, వేటాడడంలో మంచి ప్రావీణ్యం ఉందని కూడా చెప్తాడు. తర్వాత జాను సింహం కోసం ప్లాన్ వేస్తాడు. ఆ రాత్రి ఒక గాడిదని అడవిలో కట్టి వీళ్ళు చెట్టు పైన గన్‌తో సింహం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాకు బాత్రూమ్ వస్తుంది. నేను ఎళ్ళాలి అని చెట్టు దిగుతుంటాడు ఆంగస్. నువ్వు టెంటకెళ్ళే లోపే సింహం వచ్చి నిన్ను మింగేస్తుంది అని చెప్తాడు జాన్ నవ్వుతూ. వెంటనే వాడు వచ్చేది కూడా ఆగిపోయి అక్కడే ఆగిపోతాడు ఆంగస్. అలాగే చెట్టు పైన నిద్రపోతాడు. చాలా సేపటి తర్వాత సింహం నెమ్మదిగా గాడిద దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి వెంటనే గన్‌తో ఫైర్ చేస్తాడు జాన్. ఆ శబ్దానికి ఆంగస్ చెట్టుపై నుంచి కింద పడిపోతాడు. వాడి పక్కనే సింహం కూడా చచ్చిపడి ఉంటది. ఆ తర్వాత అందరూ కలిసి చనిపోయిన సింహాన్ని ఒక కర్ర కట్టి ఊర్లోకి తీసుకొస్తుంటారు. సింహం భయం లేదని అందరూ సంబరాలు చేసుకొని ఉంటారు. డాక్టర్ కూడా జాన్‌ని మెచ్చుకుంటారు. కానీ కథ అంతటితో ముగిసిపోలేదు. తర్వాత బ్రిడ్జి పనులు మొదలుపెడతారు. అక్కడ మహీనా అనే ఒక ఆఫ్రికన్ అతను ఒకప్పుడు సింహాన్ని తన 2 చేతులతోనే చంపేశాను అని చెప్తాడు. అలా 3 వారాలు గడిచిపోతాయి. బ్రిడ్జి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈలోగా అడవి గడ్డిలోంచి నెమ్మదిగా సింహం వెళ్తూ కనబడుతుంది. తర్వాత జాన్ చంపిన సింహం గోర్లు తీసుకొచ్చి శామ్యూల్ జాన్‌కిస్తాడు. ఇది నాకెప్పుడూ ఆఫ్రికాని గుర్తు చేస్తుంటుంది అంటాడు నవ్వుతూ. అయితే ఇవి మీకు రక్షగా ఉంటాయి అని చెప్తాడు శామ్యూల్. అవి వేసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తన భార్యకి ఉత్తరం రాస్తూ ఉంటాడు జాన్. అయితే ఒకరోజు అందరూ నిద్రపోతుండగా టెంట్‌లో ఉన్న ఒకరిని సింహం వచ్చి దాడి చేస్తుంది. వాడి కాలు పట్టుకొని ఈడ్చుకుపోతుంది. వాడు బాధతో అరుస్తూ ఉంటే టెంట్‌లో ఉన్న అందరూ లేచేసి పరిగెడతారు. సింహం వాడిని దూరంగా తీసుకెళ్ళి చంపి తినేస్తుంది. అందరూ పారిపోతారు. తెల్లవారగానే పైన రాబందులు ఆ సింహాన్ని చూస్తూ కొన్ని రాబందులు తింటూ ఉంటుంటే జాన్ ఆంగస్‌లు అక్కడికి వచ్చి గన్‌తో ఆ రాబందులను తరిమి కొడతారు. తర్వాత హాస్పిటల్‌లో డాక్టర్ ఆ శవాన్ని చెక్ చేసి, "సింహాలు ఈ విధంగా మనిషిని చంపి తినవు. ఇది నిజంగా సింహం చేసిందేనా?" అని డౌట్‌గా అడుగుతాడు. అయితే మేము దాన్ని ట్రాక్ చేస్తున్నాం. అది సింహం చేసిందే అని చెప్తాడు జాన్. తర్వాత రోజు రాత్రి జాన్
మళ్ళీ గన్ను తీసుకొని చెట్టెక్కి కాపలా కాస్తుంటాడు. జాన్‌కి ఏం చేయాలో తెలియక బోర్ కొట్టేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. అప్పట్లో సెల్ ఫోన్‌లు లేవు కదా మరి. సెల్ ఫోన్ ఉంటే చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ గడిపేవాడు. ఆడలాగే చెట్టుపై నిద్రపోతాడు. తెల్లారుతుంది. సింహం రాలేదని అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఎవరో పని చేయమని చెప్తాడు వాళ్ళ లీడరు అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరో కాదు. మన ఇండియన్ యాక్టర్ ఓంపురి. ఇక్కడ మహమ్మారి తిరుగుతూ ఉంది. అందుకే మేము ఎవరు ఇక్కడ పని చేయం అని చెప్తాడు అబ్దుల్లా. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు అని చెప్తాడు. ఇద్దరా? రెండో వారు ఎవరు అని అడుగుతాడు ఆశ్చర్యంగా జాన్. నిన్న రాత్రి మన టెంట్‌కి దూరంగా ఒకడిని భయంకరంగా సింహం చంపేసింది అంటాడు. అయితే మన ఏరియా చుట్టూ కంచె వేసి మంట పెడితే ఆ సింహం మన దగ్గరికి రాదు అంటాడు శామ్యూల్. అయితే ఈ రోజు రాత్రే కంచె వేయమంటాడు జాన్. రాత్రులు ఎవరు బయటికి తిరగొద్దంటాడు. అలాగే కంచె వేసే పనిని అబ్దుల్లా కూడా అప్పజెప్తాడు. అందరూ కలిసి ఒక పెద్ద ముళ్ళ కంచెని నిర్మిస్తుంటారు. తర్వాత రోజు జాన్‌కి ఉత్తరాన్ని తీసుకొచ్చిస్తాడు శామ్యూల్. అది తన భార్య రాసింది. జాన్ ఆ ఉత్తరాన్ని దూరంగా తీసుకొచ్చి ఓ చెట్టు కింద కూర్చొని ఆనందంగా చదువుతూ ఉంటాడు. ఇంతలో సడన్‌గా సింహం వచ్చి మళ్ళీ అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ మీద దాడి చేస్తుంది. జాన్ వెంటనే ఉత్తరం చదవడం ఆపి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడే ఆంగస్ కూడా పరిగెత్తుకుంటూ ఆయుధాలు రెడీ చేస్తాడు. వెంటనే జాన్, శామ్యూల్, ఆంగస్ ముగ్గురు గన్నతోటి సింహం కోసం వెతుకుతూ ఉంటారు. సింహం అప్పటికే అక్కడ మారణహోమం సృష్టించుంటది. అయితే సింహాన్ని నెమ్మదిగా వెతుకుతూ ఎక్కడుందో చూస్తూ ఉంటారు. సింహం అక్కడ స్టేషన్‌కి వెనక ఒకరిని చంపేసి తినేస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు నెమ్మదిగా సింహానికి గన్ను గురిపెడతారు. ఇంతలో అనుకోని సంఘటన జరుగుతుంది. ఆ స్టేషన్ పై భాగాన ఇంకో సింహం ఆంగస్ మీదకి దూకి ఆంగస్ పేక కొరికేస్తుంది. అనుకోని హఠాత్ పరిణామానికి వీళ్ళ చేతిలో గన్ను జారిపోతుంది. పైనుంచి దూకిన సింహం అక్కడ మొదటి సింహం దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత రెండూ కలిసి అడవిలోకి వెళ్ళిపోతాయి. వీళ్ళు గన్ ఫైర్ చేద్దామన్నా కూడా దొరకవు. అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి సింహం ఒకటి కాదు రెండున్నాయని. పాపం ఆంగస్‌ని దారుణంగా చంపేశాయి సింహాలు. తర్వాత వర్కర్స్ అంతా చెల్లాచెదరైపోతారు. అసలు మనిషి మాంసాన్ని రుచి మరిగిన సింహాలు ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉంటాయట. కానీ ఇక్కడ మాత్రం 2 సింహాలు కలిసి దాడి చేస్తున్నాయి. అయితే వీటికి శామ్యూల్ పేరు కూడా పెట్టాడు. గోస్ట్ అండ్ డార్క్‌నెస్ అని. కొందరైతే అవి సింహాలు కాదు, చనిపోయిన వారి ఆత్మలు, దెయ్యాలై వస్తున్నాయి అంటాడు. అసలు ఆ ప్రదేశం పేరు చావో. ఆ చావో అనే పేరుకి కూడా అర్థం అదే. వధించే స్థలం అని. ఇక వర్కర్స్ అంతా భయపడి పని మానేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతారు. వర్కర్స్ లీడర్ అబ్దుల్లా ఇక ఈ పని మేము చేయలేమని మానేసి వెళ్ళిపోతున్నామని జాన్‌తో చెప్తాడు. అప్పుడే ట్రైన్ వస్తుంటుంది. బ్యూమెంట్ ఈ ట్రైన్‌లోనే వస్తున్నాడు. అతను వస్తే మీ ఉద్యోగాలన్నీ పోతాయంటాడు జాన్. అయినా వారు వెళ్ళిపోతామంటారు. సరే మీరు వెళ్తే వెళ్ళండి. కానీ నేను ఆ సింహాలను చంపి ఈ బ్రిడ్జిని పూర్తి చేసి తీరుతాను. కానీ మీరు ఇంటికెళ్ళి మీ భార్యలతో చెప్పండి. ఒక సింహానికి భయపడి పని మానేసి పారిపోయి వచ్చావని, అలాగే అక్కడ చనిపోయిన వారి ఆత్మలకు శాంతిని కూడా ఇవ్వకుండా పారిపోయి వచ్చావని కూడా చెప్పండి అంటాడు జాన్. ఆ మాటలకు అబ్దుల్లా మనసు మారి మళ్ళీ అందరినీ తిరిగి పనిలోకి తీసుకెళ్తాడు. బ్యూమంట్ వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అడుగుతాడు జాన్. తర్వాత అక్కడ పరిస్థితి గురించి వివరించి సింహాల గురించి చెప్తాడు. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఆ సింహాన్ని నువ్వే చంపేయ్ అంటాడు బ్యూమన్. అదంత ఈజీ కాదు. మనిషి రక్తాన్ని మరిగిన రాక్షస సింహాలు అంటాడు జాన్. ఎంతమంది చనిపోయారు అంటాడు. అంటే 30 మంది దాకా చనిపోయి ఉంటారు అని చెప్తాడు జాన్. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోకు. మిగతా పని పూర్తి చెయ్యి అంటాడు బ్యూమెంట్ చాలా కేర్‌లెస్‌గా. అతనికి పనే ముఖ్యం. మిగతా వాళ్ళ ప్రాణాలతో లెక్కలేదు. తర్వాత సింహాన్ని చంపడానికి తయారు చేస్తున్న బోను దగ్గరికి తీసుకెళ్తాడు జాన్. అక్కడ సింహాన్ని ఎలా పట్టుకోవాలో ప్లాన్ చేస్తున్నాం. చుట్టూ ముళ్ళ కంచె వేసి సింహం నేరుగా బోన్‌లోకి మాత్రమే వెళ్ళేలా దారి సెట్ చేశాం. బోన్‌లో రెండో వైపు మనుషులు కూర్చొని ఉంటారు. సింహం లోపలికి వచ్చిన వెంటనే దాని కాలికి తీగ తగిలి ఆటోమేటిక్‌గా లాక్ పడిపోతుంది. మనుషులకి, సింహానికి మధ్యలో కొన్ని చెక్క తలుపులాగా అడ్డుంటుంది. అప్పుడు యువతల వైపు ఉన్న వ్యక్తులు వెంటనే సింహాన్ని కాల్చేస్తారు అంటాడు జాన్. అది విని బ్యూమంట్ నవ్వి ఇవన్నీ జరిగే పనులేనా అని అడుగుతాడు. నీ వల్ల కాదు గాని నేను రెమింగ్టన్ అనే ఒక వేటగాడిని తీసుకొస్తాను అని చెప్తాడు. సరే మీ పని మీరు చేయండి. నా పని నేను చేస్తాను అంటాడు జాన్. తర్వాత జాన్ తన భార్యకి ఇక్కడ విషయాలన్నీ ఉత్తరం రాస్తుంటాడు. తర్వాత రోజు రాత్రి సింహం బోన్ రెడీ అవుతుంది. సింహం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
బోన్‌లో 2 భాగాలుంటాయి. రెండో భాగంలో ముగ్గురు వేటగాళ్ళు గన్నలతో కూర్చొని సింహం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సింహం నెమ్మదిగా ముళ్ళ కంచె దాటుకుంటూ బోను వైపొస్తుంది. బోను లోపలికి అడుగుపెట్టిన వెంటనే దాని కాలికి తీగ తగులుకొని ఆటోమేటిక్‌గా బోను డోర్ క్లోజ్ అయిపోతుంది. వెంటనే లోపల ఉన్న ముగ్గురు వేటగాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఆ వేటగాళ్ళకి సింహంకి మధ్యలో ఒక చెక్క తలుపు మాత్రమే ఉంటుంది. సింహాన్ని చూసి వేటగాళ్ళు ముందు భయంతో నిశ్చేష్టులై నిలబడిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. సింహం ఆ చెక్కలను బదలగొట్టడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు గన్నని కాలుస్తారు గానీ అది మాత్రం గురి తప్పుతుంది. వీళ్ళు భయంతో కాలుస్తుంటారు. దానివల్ల గురి సరిగ్గా కుదరదు. దగ్గరికి వెళ్లి కాలుద్దాం అనుకుంటారు. కానీ సింహం అరుపులకి ఎవరూ దగ్గరికి వెళ్ళలేకపోతుంటారు. వాళ్ళు కాల్చే బుల్లెట్లు సింహానికి మాత్రం తగలడం లేదు. వాళ్ళు భయంతో కాలుస్తున్నారు. ఈలోగా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న లాంతరు కింద పడిపోవడంతో అది ఆ ప్రదేశం అంతా నిప్పు అంటుకుపోతుంది. ఆ సింహాన్ని చూసి వీళ్ళకి ఉచ్చపడిపోతుంది. ఇంకొంచెం సేపు ఉంటే సింహం వీళ్ళని చంపేసేదే. అయితే ఈ హడావిడిలో సింహం వెనక చెక్కలు ఊడిపోయి గ్యాప్ రావడంతో సింహం అందులోంచి వెళ్ళిపోతుంది. జాన్ వచ్చి వీళ్ళని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడతాడు. కంటి ముందు సింహం ఉన్నా కూడా దాన్ని కాల్చలేకపోయారు. మీరెందుకు వచ్చారురా మీరు పనికిమాలిన సన్నాసులారా? ఫోటోల కోసం ఫోజులు ఇవ్వడానికి వచ్చారురా మీరు అని తిడతాడు. మీ నుంచి 15 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. అయినా కూడా మీరు దాన్ని కాల్చలేకపోయారు. ఎందుకురా మీ బతుకులు? మీ చేతికి గన్స్ కాదురా, రాళ్ళు ఇచ్చి ఉండాల్సిందిరా అని తిడతాడు. ఇంకొక అవకాశం ఇవ్వమంటాడు ఆ వేటగాడు. ఇంకోసారి కూడా ఇస్తే ఇదే జరుగుద్ది అంటాడు అబ్దుల్లా సడన్ గా పక్కకు వచ్చి. అది రాక్షస సింహం అని చెప్తాడు. అందరూ కలిసి జాన్ మీద రివర్స్ అయిపోతూ ఉంటారు. అబ్దుల్లా జాన్ మీద దాడి చేయబోతుంటే బ్యూమెంట్ పంపిన సెకండ్ హీరో రిమింగ్టన్ వచ్చి గన్ను తీసుకొచ్చి అబ్దుల్లా తలకి పెట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు. తర్వాత అబ్దుల్లా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సింహాన్ని నేనే చంపుతానని మాటిస్తాడు రిమింగ్టన్. తర్వాత తన గిరిజన సైన్యాన్ని పరిచయం చేస్తాడు రిమింగ్టన్ జాన్ కి. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ 40 మంది వరకు చనిపోయి ఉంటారని చెప్తాడు జాన్. ఆ సింహాన్ని ఇద్దరం కలిసి మట్టు పెడదామని చెప్తాడు రిమింగ్టన్. తర్వాత ఇద్దరు కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ రక్తం వాసన వీటి వల్ల సింహం ఇక్కడికి తరచూ వస్తుందని చెప్తాడు రిమింగ్టన్. ముందు ఇక్కడి నుంచి దీన్ని అర్జెంటుగా తీసేయాలి అంటాడు. తర్వాత రోజు రాత్రి దాన్ని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. తర్వాత డాక్టర్ వచ్చి జాన్ కి తన దగ్గర ఉన్న పవర్ఫుల్ గన్ ఇస్తాడు. మరుసటి రోజు హాస్పిటల్ని వేరే చోటకి మారుస్తున్నానని కూడా చెప్తాడు. తర్వాత అక్కడ ఉన్న గిరిజనులు అంతా పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒక ఆవుకి మెడ దగ్గర చిన్న కోత పెడతారు. అందులోంచి రక్తం కారుతూ ఉంటది. అయితే ఈలోగా తెల్లారిపోద్ది. ఆ రోజు సింహం రాదు. అయితే ఆ రోజు పొద్దున వీళ్ళందరినీ తీసుకుని అడవిలోకి వెళ్తాడు రిమింగ్టన్. సింహం కోసం వెతుకుతూ ఉంటారు. రిమింగ్టన్ తీసుకొచ్చిన గిరిజన వాళ్ళు 2 పార్ట్లుగా విడిపోయి సింహం కోసం వెతుకుతూ ఉంటారు. ఈలోగా జాన్ కూడా ఇంకో వైపు నుంచి సింహాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆఖరికి ఎలాగైతే సింహం కనబడుతుంది. దాన్ని చూసి గురి పెడతాడు జాన్. ఆ గన్ను డాక్టర్ ఇచ్చిన గన్నే. అయితే దాని గురి చూసి కాలుస్తాడు. కానీ అది పేలదు. అప్పుడు అర్థమవుతుంది డాక్టర్ ఇచ్చిన గన్‌లో బుల్లెట్స్ లేవని. ఇంకో సైడ్ నుంచి రిమింగ్టన్ అందులో బుల్లెట్స్ లేవని తెలియక దాన్ని కాల్చేయి, షూట్ చేయి అని అరుస్తుంటాడు. కానీ జాన్ అలా నిశ్చేష్టుడై నిలిచిపోయి ఉంటాడు. ఇంకా తప్పదని రిమింగ్టన్ దూరం నుంచి సింహాన్ని కాలుస్తాడు. అది గురి తప్పుతుంది. సింహం మళ్ళీ అడవిలోకి పారిపోతుంది. రెమింగ్టన్ జాన్ దగ్గరికి వచ్చి ఎందుకు దాన్ని షూట్ చేయలేదని అడుగుతాడు. మిస్‌ఫైర్ అయిందని చెప్తాడు జాన్. అది డాక్టర్ గన్ అని చెప్తాడు శామ్యూల్. అది సింహం కాదని ఒక రాక్షసని చెప్తాడు శామ్యూల్. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ సింహం కోసం ఈసారి ఖాళీ చేయించిన హాస్పిటల్ దగ్గర ప్లాన్ రెడీ చేస్తుంటారు. అక్కడ బోన్ లో ఎద్దు తలకాయలు వేస్తారు. సింహాన్ని ఆ బోన్ లోకి వెళ్లే విధంగా దారిలో రక్తాన్ని వేస్తారు. అక్కడ చుట్టూ ఎద్దుల్ని ఎరగా పెడతారు. ఆ రాత్రికి సింహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆశించిన విధంగానే అక్కడ సింహం వస్తుంది. అయితే షెడ్ పైన శబ్దం రాగానే గన్తో ఫైర్ చేస్తారు. అయితే సింహం చాలా తెలివైంది. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పేషెంట్స్ ఉన్న కొత్త హాస్పిటల్ పైనకి దాడి చేస్తుంది. అందులో ఉన్న పేషెంట్లను కొందరిని చంపి తినేస్తుంది. దొరికిన వాడిని దొరికినట్లు కొరికేస్తుంది. అక్కడ అరుపులు విని జాన్ రిమింగ్టన్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. డాక్టర్ని కూడా చంపేస్తుంది ఆ సింహం. అక్కడ ఒక పెద్ద మారణ హోమాన్ని సృష్టించి వెళ్ళిపోయి ఉంటది ఆ సింహం. మరుసటి రోజు పొద్దున్నే కూలీలంతా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. తర్వాత జాన్ రిమింగ్టన్లు ఇద్దరు అడవిలో కొండ మీదకి సింహాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. తర్వాత కొండ మీద సింహం గుహను చూస్తారు. ఆ గుహలో మనిషి అస్థిపంజరాలు, పుర్రెలు, ఎముకలు చాలా కనబడతాయి వీళ్ళకి. సింహాలు చంపిన మనుషులందరినీ అక్కడ తీసుకొచ్చి తింటుండేవన్నమాట. నిజమైన సింహాలు
ఇలా చెయ్యమని చెప్తాడు రెమింగ్టన్. అవి వాటి ఆనందం కోసం చేస్తున్నాయి. అవి కూడా ఒక రకమైన శాడిస్ట్‌లే అని చెప్తాడు. తర్వాత ఇద్దరూ భయంగా అక్కడి నుంచి బయటకొచ్చేస్తారు. తర్వాత సింహాన్ని పట్టుకోవడానికి ఇంకో ప్లాన్ వేస్తాడు జాన్. ఒక కొండముచ్చుని బోన్‌లో తీసుకొస్తారు. కొండముచ్చు అంటే సింహాలకి అసలు ఇష్టం ఉండదట. అక్కడ ఒక మంచె అంటే కర్రలతో ఏర్పాటు చేస్తారు పైకి. అలాంటి దాన్ని ఏర్పాటు చేసి పైకెక్కి కూర్చుంటాడు జాన్. సింహాలు నిన్ను చంపడానికి నువ్వే ఒక మంచి అవకాశం ఇస్తున్నావు అని నవ్వుతూ చెప్తాడు రెమింగ్టన్. రాత్రి అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కో చోట కాపు కాస్తారు సింహం కోసం. మంచె పైన జాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. కింద కొండముచ్చు ఉంటుంది. అర్ధరాత్రి అవుతుంది. నెమ్మదిగా సింహం వస్తుంది. కొండముచ్చు అరుస్తూ ఉంటుంది. ఆ చీకట్లో పొగమంచులో సింహం సరిగ్గా కనబడట్లేదు. జాన్ అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నప్పుడు సింహం వచ్చి ఆ కొండముచ్చుని ఎత్తుకెళ్ళిపోతుంది. జాన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. కింద కట్టేసిన కొండముచ్చు కూడా కనబడదు. పక్కనే ఉన్న చెట్టు మీద నుండి పెద్ద పక్షి వచ్చి జాన్ని తన్నుకొని వెళ్ళిపోతుంది. దాంతో జాన్ పైనుంచి కింద పడిపోతాడు. ఇదే సమయంలో సింహం జాన్ పైకి దూకపోతుంటే జాన్ తన బెల్టకు ఉన్న ఇంకో చిన్న గన్న తీసి దాన్ని గురిపెట్టి కాల్స్తాడు. అదే టైంలో రెమింగ్టన్ కూడా సింహాన్ని కాల్చడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. దెబ్బతిన్న సింహం అడవిలోకి పారిపోతుంది. వీళ్ళిద్దరూ అడవిలో ఆ సింహం గురించి వెతుకుతూ ఉంటారు. సడన్ గా సింహం పైనుంచి రెమింగ్టన్ మీదగా దూకబోతుంటే రెమింగ్టన్ గురి చూసి సింహాన్ని కాల్చేస్తాడు. సింహం అక్కడికక్కడే పడి చనిపోతుంది. తర్వాత సింహాన్ని చంపినందుకు వీళ్ళంతా టెంట తిరిగి వచ్చి పార్టీ చేసుకుని ఉంటారు. తర్వాత తెల్లారుతుంది. పొద్దున్న అందరూ బ్రిడ్జ్ పనులు మునిగి ఉండగా జాన్ భార్య పిల్లవాడిని తీసుకొచ్చి స్టేషన్లో జాన్ గురించి ఎంక్వైరీ చేస్తుంటుంది. తన భార్య వచ్చిందని తెలిసి దూరం నుంచి పరిగెత్తుకొస్తాడు జాన్. అయితే స్టేషన్ బయటికి వచ్చి పిల్లవాడిని తీసుకొని జాన్ కోసం చూస్తూ ఉంటుంది. జాన్ని దూరం నుంచి చూసి ఆనందంగా అరుస్తూ ఉంటుంది. ఈలోగా జాన్కి దూరంగా సింహం రావడం కనబడుతుంది. జాన్ తిరిగి అరుస్తుంటాడు. వెనక్కి వెళ్ళిపో, వెళ్ళి స్టేషన్లో వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. తన భార్యకి వినపడదు. అంతే సింహం ఒక్కసారిగా హీరోయిన్ మీద పడి తనని కొరికి తినేస్తుంటుంది. ఆ సీన్ నిజంగా చూడడానికి చాలా టెన్షన్ గా ఉంటుంది. సడన్ గా జాన్కి మెలకువ వస్తుంది. జాన్ తన కలగన్నాడని తెలుస్తుంది. చాలా భయపడిపోతాడు. తర్వాత జాన్ తన టెంట్ నుండి బయటికి వచ్చి చూస్తాడు. ఎదురుగా రెమింగ్టన్ టెంట్ ఓపెన్ గా ఉండడం గమనిస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే లోపలంతా చిందరవందరగా ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న గన్న తీసుకొని రెమింగ్టన్ని వెతకడం కోసం అడవిలోకి వెళ్తాడు. దారిలో రైలు పట్టాల దగ్గర రెమింగ్టన్ శవాన్ని చూస్తారు జాన్, శామ్యూల్. రెమింగ్టన్ చితికి నిప్పంటించాక సింహం గాండ్రింపు వింటారు. జాన్ ఆ చితిలో నుండి కాలుతున్న కర్ర తీసుకొని అక్కడున్న గడ్డినంతా నిప్పంటించేస్తాడు. ఈ రోజు రాత్రికి దాన్ని నేను ఎలాగైనా చంపి తీరతాను అని శపథం చేస్తాడు జాన్ ఆవేశంగా. తర్వాత అలా నడుచుకుంటూ రైలు బ్రిడ్జి పైకి వెళ్ళేసరికి సింహం సడన్ గా ఎదురుగా అటాక్ చేస్తుంది. జాన్ మిస్ఫైర్ చేస్తాడు. అక్కడే పడిపోతాడు. గన్ను కూడా బ్రిడ్జి కిందకి పడిపోతుంది. సింహం కూడా బ్రిడ్జి కిందకి పడిపోతుంది. దానికోసం వెతుకుతూ ఉంటాడు. అలాగే తన బెల్టకు ఉన్న ఇంకో చిన్న గన్ను తీసి సింహం పైకి కాలుస్తాడు. కానీ అది తగలదు. ఆ చిన్న గన్లో బుల్లెట్స్ వేసే లోపు సింహం మళ్ళీ పైకొచ్చి జాన్ని వెంటపడుతుంది. శామ్యూల్ కూడా పారిపోతుంటాడు. జాన్ వెనకే సింహం పరిగెడుతూ ఉంటే ఆ సీన్ అయితే చాలా టెన్షన్ గా ఉంటుంది. అలా పరిగెత్తుకెళ్ళి ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కేస్తాడు జాన్. సింహం కూడా అతని వెనకే చెట్టు ఎక్కేస్తుంది. ఇంతలో పక్క చెట్టు ఎక్కిన శామ్యూల్కి సింహం గురి కుదరదు. గన్తో కాలుద్దామన్నా సింహం కనపడదు సరిగా. అయితే శామ్యూల్ జాన్ కోసం గన్నుని విసురుతాడు. అది కాస్త కింద పడిపోతుంది. సింహం చెట్టుపైకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక తన పని అయిపోయింది అనుకుంటాడు జాన్. తర్వాత చెట్టుపై నుండి కింద ఉన్న గన్న దగ్గరికి దూకి అక్కడే పడిపోతాడు జాన్. సింహం కూడా చెట్టు మీద నుండి జంప్ చేసి జాన్ని అటాక్ చేయడానికి వస్తుంటే పక్కనే ఉన్న గన్న తీసుకొని సింహాన్ని షూట్ చేస్తాడు. అది దానికి తగులుతుంది. అయినా చావకుండా ఇంకా పాక్కుంటూ వచ్చి జాన్ మీదకి వచ్చేస్తుంది సింహం. జాన్ సరిగ్గా ఆ సింహం తలపై షూట్ చేస్తాడు. అంతే, ఆ సింహం అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. అక్కడితో సింహాల పీడ వదిలిపోతుంది. తర్వాత రోజు నైగిల్ అనే అతను ఆంగస్ ప్లేస్లో నేను మీకు అసిస్టెంట్గా వచ్చానని అంటాడు. తర్వాత శామ్యూల్ వచ్చి మీ ఫ్యామిలీ వచ్చిందని చెప్పడంతో పరిగెత్తుకుంటూ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ అబ్దుల్లా మిగిలిన వర్కర్స్ని తీసుకొస్తూ జాన్ చూస్తూ నవ్వుతూ పలకరిస్తాడు. దూరం నుంచి తన భార్యను చూశాక తనకు వచ్చిన కల గుర్తొచ్చి భయంగా చుట్టుపక్కల చూస్తాడు జాన్. అయితే సింహం ఏమీ రాదు. తర్వాత తన భార్య దగ్గరికి వచ్చి బాబుని తీసుకొని ఆనందంగా
గర్వంగా పైకెత్తాడు. తర్వాత వర్కర్స్ అంతా వచ్చాక బ్రిడ్జి కట్టడం పూర్తవుతుంది. ప్రజలు ఆ బ్రిడ్జి మీద నుండి రైలు ప్రయాణం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సింహాలను చికాగోలో ఉన్న మ్యూజియంలో పెట్టారంట. ఇప్పటికీ వాటిని చూస్తే మన ఒంట్లో వెనుక పుడుతుందంట. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఈ సినిమా బాగా నచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాని తెలుగులో రీమేక్ కూడా చేశారు. మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ సినిమాల స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒక లైక్ ఇచ్చుకోండి మరి.